సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ పరంగా మా వాళ్ళు స్వాగతించడం జరిగింది. వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు తీర్పును నేను కూడా స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు తన తీర్పులో స్పీకర్ గారు ఫిరాయింపులపైన 3 మాసాల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ స్పీకర్ గారు 3 మాసాల లోపు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఉప ఎన్నికలను నిర్ణయించేది కేటీఆర్ కాదు, ఉప ఎన్నికలు నిర్ణయించేది బారాసా కాదు. స్పీకర్ గారు నిర్ణయం వెలువరించిన తర్వాత ఉప ఎన్నికలు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. బారాసాకు ఆ మాత్రం కూడా అవగాహన లేకపోతే చేసేది ఏం లేదు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళది. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసింది వాళ్ళు, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసింది వారు. ఇప్పుడేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇది మా విజయం అని జబ్బులు జరుచుకుంటున్నారు. కానీ గతంలో మీరు చేసిన దుర్మార్గం ఏంటో, మీరు చేసిన విధ్వంసం ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది ఏమైనా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.